కాంగ్రెస్ రేవంత్ అన్న నాయకత్వం, సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్. ఆరుగురు సీనియర్ కౌన్సిలర్లు అందరూ గత ప్రభుత్వాలు ఏదైతే ఇబ్బంది పెట్టారో, డెవలప్మెంట్ లేక కనీసం ముఖ్యమంత్రి గారికి కేసీఆర్కి వారి కాన్స్టిట్యున్సీలలో మహాల్స్ కట్టడానికి డబ్బులు ఉంటాయి, కానీ మన ఆర్మూర్ అంటే మనం చాలా గొప్ప చెప్పుకుంటాం. అటువంటి మున్సిపాలిటీ చేసిన తర్వాత కేవలం ఇన్ని సంవత్సరాలు గ్రామ పంచాయతీలనే మున్సిపాలిటీ బిల్డింగ్ లేక పంచాయతీలో నడుతా ఉన్నాం. ఈ దరిద్రులు బాకీలు తెచ్చి లక్షలాది కోట్లు బాకీలు తెచ్చి వాళ్ళ స్వార్థాల కొరకు, వాళ్ళ కమిషన్ల కొరకు పనులు చేసి ఆ పనులలో కూడా నాణ్యత లేక ప్రజలకు ఉపయోగపడని విధంగా పనులు చేస్తూ వాళ్ళ ఆవేదనతో ఆ పార్టీలో ఉంటే మా ప్రజలకు ఏం సౌకర్యం చేయలేము, ఏం డెవలప్ చేయలేము అన్న ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి 17 మెంబర్స్ వచ్చినందుకు కౌన్సిలర్లందరినీ అభినందిస్తూ, తప్పనిసరిగా కోర్టు కూడా మీరు కొత్త చైర్మన్ ఎన్నుకోవడానికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా మీ అందరినీ ఒక యూనిట్గా ఉండండి. తప్పనిసరిగా నేను ముఖ్యమంత్రి గారికి టైం తీసుకొని, ఈ బాధ్యత గల కౌన్సిలర్స్ కాబట్టి కనీసం వాళ్ళకు మున్సిపల్ బిల్డింగ్ కొరకు ఎస్టిమేషన్ చేసి డబ్బులు ఇప్పిస్తే ఆ కాన్స్టిట్యున్సీ పెద్ద రైతు వారి కాన్స్టిట్యున్సీ కాబట్టి నేను తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి చెప్తాను, ప్రయత్నం చేసుకుందాం. 2-3 రోజుల తర్వాత టైం తీసుకుంటాడు వినయ్ రెడ్డి. అదేవిధంగా మీరందరూ కూడా దయచేసి పాత కొత్త చిన్న వాటికి ఇష్యూస్ చేసుకోకుండా చిన్న ఇంటనే అన్నదమ్ములు కొట్లాడతాం, ఇదేదో పార్టీ. అటువంటి దాన్ని పెట్టకుండా కొంతమంది దృష్టికి తీసుకురండి, అవన్నీ సెట్ చేసుకుందాం. మనం అందరం కలిసి ఏదైతే ఎలక్షన్లో ప్రజల కొరకు పని చేయటానికి ఎన్నుకున్నామో ఆ పనులు గుర్తించుకుంటూ దశల వారీగా పనులు చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ పుణ్యాత్ముడు చేసిన బాకీలకు 7 లక్షల కోట్లకు అడ్డీలకు సరిపోయేటట్టున్నాం మనకు. అదేవిధంగా రైతు బంధు కూడా ఇస్తా ఉన్నాం. బహుశా కొన్ని రోజులే 5 ఎకరాల వరకు కూడా రైతు బంధు అయిపోతా ఉంది. రేపు మీటింగ్ లో గ్యాస్ సిలిండర్ కానీ పవర్ కానీ డిక్లేర్ చేస్తా ఉన్నారు. ఇటు 4 అయిపోతాయి. ఈ విధంగా దశల వారీగా ఒకటి చేసుకుంటూ వస్తా ఉన్నాం. వాడు దద్దమ్మ కేటీఆర్ గారు మాట్లాడతాను, బుద్ధులు లేక ఎక్కడ భూములు ఉన్నా కబ్జాలు చేసుకుంటూ గవర్నమెంట్ భూములు ప్రజలకు మీరందరూ తీసుకొని ఇంకా కాంగ్రెస్ పార్టీలో పైన మాట్లాడుతూ ఉన్నారు. సంస్కారం లేని వాళ్ళు, ఇరిగేషన్ మినిస్టర్ చేసిన వాళ్ళు, ఆయన ఒక పనికిరాని కేవలం మాటలు నేర్చుకున్నారు. మీరందరికీ చెప్తా ఉన్నారు, ప్రజలకు చెప్పండి. 10 years వరకు వాళ్ళ మాటలు విని మనం నాశనం అయింది వ్యవస్థతో, రాష్ట్రంలో. మళ్ళీ ఉద్యమం చేస్తాడంట. దేని కొరకు ఉద్యమం చేసేది? మీరు గాడిదలారా, దేని కొరకు ఉద్యమం చేసేది? తెలంగాణ కొరకు చేసుకున్నాం, తెలంగాణ సాధించుకున్నాం. సాధించుకున్న తర్వాత మీకు ప్రజలు 10 సంవత్సరాలు ప్రభుత్వాలు చేసుకోవడానికి అవకాశం ఇస్తే చెయ్యశాతగాక కేవలం మీ స్వార్థాల కొరకే చేసుకొని ఇంకా
కాంగ్రెస్ పైన అంటా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా అటువంటి వాళ్ళని మళ్ళీ ఒకసారి రాజకీయంలో రాకుండా రేపు మన పిల్లలు భవిష్యత్తు కాకుండా చూడటానికి మీరు యూనిటీగా పనిచేయాలని నేను చెప్తా ఉన్నాను. చైర్మన్ తో పాటు 18 మంది వైస్ చైర్మన్ తో పాటు 18 మంది కౌన్సిలర్లు ఈరోజు ఆర్మూరు మున్సిపల్ సంబంధించిన టీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిక. టీఆర్ఎస్ కూడా వాళ్ళు సొంతంగా ఇంతకుముందు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా బలవంతంగా వస్తావా సస్తవా ఆ బెదిరింపుల్లో చాలా మంది పోయారు. రేముతో పోలే కాబట్టి అన్ని చూసుకుందాం. ఇంకా సిగ్గు లేకుండా ఉద్యోగం అంత ఉద్యోగం ఇస్తారు. ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్లు 17 మంది కౌన్సిలర్లు టీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఒక వైస్ చైర్మన్ మున్ను గారు 17 మంది కౌన్సిలర్లు అందరూ కూడా చేరడం జరిగింది. వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సుదర్శన్ రెడ్డి గారు, మా గురువు గారు అయిన సుదర్శన్ రెడ్డి గారు బోధనలో, మరియు డిసిసి అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారు, తయార్బాయి గారు, గంగాధర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వారందరికీ కూడా ఒకటే చెప్పడం జరిగింది, తప్పకుండా మీరు ఈ టీఆర్ఎస్ పార్టీలో ఏదైతే మీ గల్లీలో కానీ మీ వార్డులో కానీ ఏదైతే అభివృద్ధి జరగలేదో కాంగ్రెస్ హయాంలో మీకు అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో చూపిస్తాం. అదేవిధంగా మున్సిపల్ బిల్డింగ్ కి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి గత గ్రామ పంచాయతీ ఏదైతే దాన్ని మనం కంటిన్యూ చేస్తున్నామో ఆ గ్రామ పంచాయతీ బేస్ లో మంచి అధునాతనమైన మున్సిపల్ బిల్డింగ్ కట్టుకుందాం. దానికి 3-4 కోట్ల రూపాయలు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇప్పిస్తానని కూడా చెప్పడం జరిగింది. దానికి ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న పార్లమెంట్ ఎలక్షన్ లో భారీ మెజార్టీతోని ఆర్మూర్లో బీజేపీ కన్నా అత్యధిక మెజార్టీతోని గెలిపియాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లానే చాలా వరకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రతి వార్డులో వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఇంకా గట్టిగా పార్టీని బలవంతంగా చేసి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ మనం అందరం కూడా కూర్చొని ఆ సమస్యల్ని తీర్చుకుందాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ద్వారా సుమారు 10 కోట్ల రూపాయలు ఇచ్చారు. దాంట్లో ఒక 3-3.5 కోట్ల వరకు ఆర్మూర్ పట్టణానికే కేటాయిస్తూ ప్రతి వార్డులో కూడా అభివృద్ధి చేసుకుందామని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఆర్మూర్లో గత వైభవాన్ని కాంగ్రెస్ పార్టీని తీసుకొద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు.